సో మాడ్యులస్లో మనం కంటిన్యూషన్. సో ఇది ఇంకో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం, కొన్ని బాగా లెంతీగా ఉంటాయి. సో అవి ఏంటంటే నాలెడ్జ్ కోసం, అంటే ఎగ్జామ్లో మరీ అంత లెంతీగా రాకపోవచ్చు కానీ సో మీకు దీని మీద పర్ఫెక్షన్ రావాలి కాబట్టి సో కొన్ని మరీ లెంతీగా ఉంటాయి. సో కొన్ని ఏమో చూడడానికి చాలా డిఫికల్ట్గా కానీ స్మార్ట్గా చేస్తే చాలా ఈజీ అవుతుంది. అలాంటిది ఎప్పుడు కూడా ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. చూడడానికి భయంకరంగా ఉండాలి కానీ టెక్నికల్గా చేస్తే చాలా సింపుల్ అయ్యే క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. కొన్ని మరీ లెంతీగా బండగా ఉన్నాయి అంటే మీకు ఆ గ్రిప్పు, కమాండ్, ఆ క్యాలిక్యులేషను అవంతా రావడం కోసం, ఆ సబ్జెక్ట్ మీద డెప్త్ అనేది నాలెడ్జ్ రావడం కోసం మాత్రమే. మరీ అంత డిఫికల్ట్గా వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ వచ్చినా ఒక్కో క్వశ్చన్ ఎక్కడో రావచ్చు. సో కాబట్టి మీరు పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకోవాల్సిందే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే స్మార్ట్గా చేస్తే చాలా ఈజీ, లేదంటే అసలు ఏం చేయాలో కూడా ఐడియా రాదు. అంటే అసలు బేసికల్గా మాడెక్స్ డెఫినేషన్ క్లియర్గా మీకు తెలిస్తే, మాడెక్స్ డెఫినేషను మనసుకి ఎక్కితే నువ్వు చాలా ఈజీగా చేసేయచ్చు. అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. దీన్ని సాల్వ్ చేయాలంటే ఎట్లా ఓపెన్ చేస్తాం? ఫస్ట్ మాడ్ ఓపెన్ చేయాలి. మాడ్ ఓపెన్ చేయాలంటే అది పాజిటివ్ నెగిటివ్ తెలియాలి. అలా ఆలోచించి చేసినంటే అయిపోతారు. సో ఇది కట్టి చూస్తే ఎలా ఉందంటే మనకి యాక్చువల్గా అసలు మాడెక్స్ డెఫినేషన్, ఆ డెఫినేషన్ క్లియర్గా అయితే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ. మాడెక్స్ డెఫినేషన్ ఏంటి? ఎక్స్ ఎప్పుడది? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. చాలామందికి డెఫినేషన్ అంతా బట్టి పడతారు కానీ అవసరానికి ఆ డెఫినేషన్ ఎటువంటి పరిస్థితుల్లో చాలామందికి గుర్తురాదు. అంటే ఇక్కడ ఈ డెఫినేషన్ వాడితే చాలా ఈజీ అవుతుంది. డెఫినేషన్ తెలుసు, ఏమైనా అడగానే మాడెక్స్ అయినా కానీ చెప్పేస్తారు. చాలాసార్లు చెప్పాను కాబట్టి మాడెక్స్ అంటే ఏం చెప్తారు? ఎక్స్ ఈవెన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అండ్ మాడెక్స్ ఈజ్ మైనస్ ఎక్స్ అని చెప్తారు ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. డెఫినేషన్ అడిగితే ఎవరైనా చెప్తారు. కానీ ఆ డెఫినేషన్ని అవసరానికి ఈ సిట్యువేషన్లో వాడుకుంటే చాలా హెల్ప్ అవుతుంది అనేది ఐడియా వచ్చేవాళ్ళు చాలా 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 తక్కువ మందే ఉంటారు. సో వీటి మీద బాగా గ్రిప్, బాగా ప్రాక్టీస్ ఉన్నప్పుడు మీకు కూడా ఐడియా వస్తుంది. సో ఒట్టి క్వశ్చన్ టు క్వశ్చన్ నేర్చేసుకోవడం వల్ల రాదు. సో ప్రతి దాంట్లో ఆ పాయింట్, ఆ కాన్సెప్ట్, అందులో ఉన్న ట్విస్ట్, ఆ ప్రతి పాయింట్ మీరు అబ్జర్వ్ చేయగలిగి నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అయ్యి సో అలాంటి వాటిని ఎక్కువ యూజ్ చేయడం వల్ల మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. సరే ఇప్పుడు ఇక్కడ ఈ డెఫినేషన్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందంటే ఇలా ఉంది. చూడండి క్వశ్చన్ సేమ్ ఇలా ఉంది. ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది అంతే. ఎక్స్ ప్లేస్లో ఏముంది? సేమ్. సో ఎక్స్ బదులు ఇది ఉంది అంతే. మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో రౌండ్ ఉంది అంతే కదా. సేమ్ ఈ దీనిలాగానే ఉంది. ఈ క్వశ్చన్ అనేది సేమ్ దీనిలాగానే ఉంది. అంటే మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడవుతుంది? మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఈ మాడ్ లోపల ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు అవుతుంది. మరి ఈ ప్రాబ్లం కూడా ఇలాగే ఉంది అంటే సేమ్. అంటే ఎక్స్ బల్ ఏముంది? నేను ఇక్కడ రౌండ్ చుట్టింది ఉంది. ఎక్స్ బల్ ఏముంది? రౌండ్ చుట్టింది ఉంది. మరి ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వ్యాలిడ్ అయినప్పుడు. మరి ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందంటే ఎక్స్ బల్ ఏదైతే ఉందో అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఆ ఫార్ములా వర్కౌట్ అవుతుందని మీకు ఐడియా వచ్చింది అంటే ఇంకా మనకి ప్రాబ్లం అయిపోయినట్టే. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 12. సో ఎప్పుడు ఇది? సో జస్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ బల్ అది ఉంది కాబట్టి ఎక్స్ బల్ ఏది ఉందో అది రాసేస్తున్నాం. సో ఎక్స్ అంటే ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. మరి ఇక్కడ ఇదేం కావాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. చూసారా? ఫస్ట్ ఆ పాయింట్ కరెక్ట్ క్యాచ్ చేసారా? సేమ్ దీనిలాగానే ఆ లైన్ ఉంది. ఎక్స్ బదులు ఈ రౌండ్ చేసింది ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ బదులు ఆ రౌండ్లో ఏదైతే ఉందో అది రాస్తున్నాం. అంటే సో దిస్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. లేదంటే కాసేపు దీన్ని ఎక్స్ అనుకుంటే దీన్ని కూడా ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏంటి? మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఉంది కాబట్టి మాడ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడవుతుంది? ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. మరి ఎక్స్ అంటే ఏంటి? ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంక ఇక్కడి నుంచి ఏం లేదు, ఫ్యాక్టరేషన్ చేయడం, పిఎన్పి రూల్ వాడటం అంతే. ఇంకా మాడ్ అయిపోయింది. ఇంకా మాడ్ చాప్టర్ సంబంధించిన కాన్సెప్ట్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి నుంచి అంతా పిఎన్పి రూల్ ఫ్యాక్టరేషన్. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వస్తుంది.
సో ఫ్యాక్టరేషన్ దీన్ని కూడా ఫ్యాక్టరేషన్ చేయండి, మల్టిప్లికేషన్ చేస్తే 1 × 12 రావాలి, యాడ్ చేస్తే -7 రావాలి. సో x - 3 × x - 4 వస్తుంది. అయిపోయింది, క్వశ్చన్ ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, పిఎన్పి రూలే. సో పెద్ద కష్టం కూడా కాదు. సో ఏంటి క్రిటికల్ వాల్యూస్ వస్తే ఏమొస్తుంది, -2 -3 3 4. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ -3, నెక్స్ట్ -2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4. సో ఆల్ ఎక్స్ కోఎఫిషియంట్స్ పాజిటివ్ కాబట్టి పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. ఇప్పుడు >0 కాబట్టి మనం ఏం రాయాలి, పాజిటివ్ రాయాలి, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. బట్ డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం మనం ఇంక్లూడ్ చేయకూడదు. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేయాలి. 3 డినామినేటర్ నుంచి వచ్చింది, 4 కూడా డినామినేటర్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఈ రిమూవ్ చేసేసాం డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు ఆన్సర్ రాసేద్దాం. సో పిఎన్పి రూల్ ప్రకారం ఆన్సర్ రాసేయండి. సో x బిలాంగ్స్ టు పాజిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో -3కి లెఫ్ట్ సైడ్ అంటే ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ వస్తుంది. -3 దగ్గర r ఈక్వల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్. యూనియన్ మళ్ళీ పాజిటివ్ ఇక్కడ -2కి 3కి మధ్యలో. సో యూనియన్ -2 దగ్గర క్లోజ్డ్ బ్రాకెట్ అండ్ -3 దగ్గర ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ మళ్ళీ 4 to infinity 4 దగ్గర ఓపెన్ బ్రాకెట్, 4 to infinity. ఇది ఆన్సర్. క్వశ్చన్ ఇక్కడ r ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. సో కాకపోతే డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రం మనం రిమూవ్ చేస్తాం. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేసాం. సో ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇక్కడ మైనస్ ఉంటే, సో ఇదే క్వశ్చన్ ఇక్కడ మైనస్ ఉంటే -1/2 అని ఉంటే అప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉన్నట్టు, |x - x అనే టైప్లో ఉంది. అంటే ఇక్కడ మాడ్ లోపల ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. ఇక్కడ మాడ్ లోపల x ఉంటే ఇక్కడ కూడా x ఉంది, కాకపోతే ఏముంది, నెగిటివ్ ఉంది. మరి ఇక్కడ కూడా మాడ్ లోపల ఏదైతే ఉందో అదే ఉంది, కాకపోతే నెగిటివ్ ఉంది. అంటే అది చూడడానికి ఈ టైప్లో ఉంది. మరి |x - x ఎప్పుడవుతుంది, మనకి |x డెఫినేషన్ ప్రకారం |x - x ఎప్పుడవుతుంది, ఇఫ్ x <0 ఉన్నప్పుడే కదా. |x x ఎప్పుడుది, x ≥ 0 ఉన్నప్పుడు. మరి |x - x ఎప్పుడు, x <0 ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు x అంటే ఏంటి, ఇక్కడ ఇదంతా x బదులు ఇదంతా ఉంది. సో |x - x అనే టైప్లో ఉంది కాబట్టి సో ఇది వ్యాలిడ్ అవ్వాలంటే x అనేది ఏంటి, నెగిటివ్. కాబట్టి ఇక్కడ x మీన్స్ ఇదే కదా, సో ఇది నెగిటివ్. కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది. ఓన్లీ నెగిటివ్, r ఈక్వల్ కూడా రాదు, ఓన్లీ నెగిటివ్. సో ఇప్పుడు నెగిటివ్ కాబట్టి పిఎన్పి రూల్లో నెగిటివ్ ఆన్సర్ తీసుకుంటాం. పిఎన్పి రూల్లో నెగిటివ్ ఆన్సర్ తీసుకుంటాం. కాబట్టి ఆన్సర్ ఏంటి, x బిలాంగ్స్ టు సో నెగిటివ్ ఆన్సర్ ఏంటి, -3, -2 ఇక్కడ ఏంటి r ఈక్వల్ టు లేదు కాబట్టి ఓన్లీ ఓపెన్ బ్రాకెట్ రాయాలి. సో డినామినేటర్ నుంచి వచ్చినా న్యూమరేటర్ నుంచి వచ్చినా ఓన్లీ ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇక్కడ r ఈక్వల్ టు ఉన్నప్పుడే మనం క్లోజ్డ్ బ్రాకెట్ ఇచ్చేస్తాం. కాకపోతే డినామినేటర్ దగ్గర మాత్రం ఓపెన్ బ్రాకెటే రాస్తాం ఇప్పుడు కూడా. సో -3, -2 యూనియన్ మళ్ళీ నెగిటివ్ ఎక్కడ 3 to 4. సో యూనియన్ 3 to 4. నెక్స్ట్ సేమ్ ఇలాంటి క్వశ్చనే, సేమ్ యాస్టీస్గా మీరు ఓన్గా ట్రై చేయండి. అయినా నేను చెప్తున్నాను, మీరు ఓన్గా ట్రై చేయండి. సేమ్ యాస్టీస్, సేమ్ ఇది ఎలా ఉంది, ఇది కూడా |x = x టైప్లో ఉంది. సో |x = x టైప్లో ఉంది కాబట్టి x ≥ 0. మరి x అంటే ఏంటి, ఇక్కడ x అంటే ఏంటి, ఇదంతా x ప్లస్ ఇదంతా ఉంది. కాబట్టి ఇక్కడ x ≥ 0 అయితే ఇక్కడ ఇదేమవుతుంది, ఇదంతా ≥ 0 అవుతుంది. కాబట్టి x² - 2x - 15. సో అదొక్కటి ఐడెంటిఫై చేస్తే క్వశ్చన్ ఎంత ఈజీ అవుతుందో ఐడెంటిఫై చేయండి. సో అదే పాయింట్ ఐడెంటిఫై చేయలేకపోతే చాలా చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. సో ≥ 0. సో నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టరేషన్. సో మల్టిప్లికేషన్ చేస్తే -15 యాడ్ చేస్తే -2 రావాలి. ఏంటి, -5 3 సరిపోతుంది కదా. -5 3 ప్రొడక్ట్ -15 యాడ్ చేస్తే సమ్ -2. సో మీరు అంతా రాసి ఫ్యాక్టరేషన్ చేసేయండి. అంటే ఏంటి, x² - 5x + 3x - 15. సో ఫస్ట్ 2 టర్మ్స్లోంచి x కామన్ తీస్తే x - 5. నెక్స్ట్ 2 టర్మ్స్లోంచి 3 కామన్ తీస్తే ఇక్కడ ఏది ఉందో అదే రావాలి ఇక్కడ బ్రాకెట్లో. సో x - 5. సో x - 5 కామన్ తీస్తే సో x - 5
కామన్ తీస్తే ఇంటూ ఎక్స్ ప్లస్ 3 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ డినామినేటర్ని ప్రొడక్ట్ చేస్తే 42 రావాలి, యాడ్ చేస్తే -13 రావాలి. సో -6 -7 సరిపోతుంది. కాబట్టి ఫ్యాక్టరేషన్ చేస్తే నేను డైరెక్ట్ రాసేస్తాను, ఫ్యాక్టరేషన్ మీకు తెలుసు. సో x - 6 ఇంటూ x - 7 ఇక్కడ ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఏంటి పిఎన్పి రూల్. సో ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఒక చిన్న పాయింట్, ఆ చిన్న కాన్సెప్ట్, ఆ డెఫినేషన్ తెలిసి కూడా చాలామంది వాడరు. సో దీని మీద ఎంత పర్ఫెక్షన్ ఉంటే అంత బెటరు. అప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ మీరు హ్యాపీగా చేసేయచ్చు. చాలామంది చేయలేని క్వశ్చన్, చూడడానికి ఈజీగా ఉందనుకుంటున్నారు కానీ చాలామంది చేయలేని క్వశ్చన్స్ ఇవి. సో ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం ఫస్ట్ క్రిటికల్ వాల్యూస్ ఏంటి 5 -3 6 7. సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తే -3 5. సో ఇది ఇంత ఈజీ ఉంది కదా, చాలామంది చేయలేరు కదా అని మీరు చేయలేరు అంటున్నారని మీరు నమ్మట్లేదేమో. మీకు తెలిసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఇచ్చి చేయమనండి. ఎంతమంది చేస్తారు మీరే సర్వే చేయండి. ఇంత ఈజీ క్వశ్చన్ చాలామంది చేయరా అని మీరు అనుకుంటారు. ఇంత ఈజీ ఉంది కదా అని. తెలుసు కాబట్టి ఈజీ, ఈ టెక్నిక్ తెలిసిన తర్వాత ఈజీ, లేదంటే చాలా భయంకరమైన క్వశ్చన్. దాదాపుగా 99.5% స్టూడెంట్స్ చేయరు. మీరు ఇంటర్మీడియట్లో ఉన్న పిల్లల్ని ఎవరు అడిగినా కూడా 99.5% స్టూడెంట్స్ చేయరు. సో నెక్స్ట్ ఇప్పుడు పిఎన్పి రూల్ ప్రకారం చూస్తే ఏంటి ఇక్కడ ఆల్ ఎక్స్ప్లోషన్స్ పాజిటివ్నే కాబట్టి పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ సైన్ చేంజ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. సో నెక్స్ట్ డినామినేటర్లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేసేయాలి. ఫస్ట్ ఆర్ ఈక్వల్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి డినామినేటర్లో ఉన్న క్రిటికల్ వాల్యూ 6 and 7 తీసేయాలి. 6 and 7 తీసేసేయండి. ఇంకా రిమైనింగ్ అంతా తీసుకోవచ్చు. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి పాజిటివ్ ఏరియా. సో మనం పాజిటివ్ ఏరియా తీసుకుంటాం కాబట్టి ఆన్సర్ ఏంటి x బిలాంగ్స్ టు ఆన్సర్ పాజిటివ్ ఏరియా కాబట్టి -∞ to -3 ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. మళ్ళీ పాజిటివ్ ఏరియా ఎక్కడ 5 to 6. సో 5 దగ్గర క్లోజ్ బ్రాకెట్, 6 అనేది రిమూవ్డ్ కాబట్టి ఓపెన్ బ్రాకెట్ యూనియన్, మళ్ళీ 7 to ఇన్ఫినిటీ దగ్గర ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెటే వస్తుంది. సో ఇది ఆన్సర్. సేమ్ ఇదే క్వశ్చన్ ఈసారి ఇక్కడ మైనస్ ఉంటే, సో -12 అని ఉంటే అప్పుడు ఈ క్వశ్చన్ ఎలా ఉంది, mod x ఈక్వల్ టు -x టైప్లో ఉంది. సో mod x ఈక్వల్ టు -x అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఇఫ్ x <0 అయినప్పుడు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారు, <0 ఉన్నప్పుడు అవుతుంది కాబట్టి ఇక్కడ x అంటే ఏంటి ఇది, కాబట్టి ఇది ఏం కావాలి <0. సో ఇక్కడ కూడా ఏంటి <0, సేమ్ క్రిటికల్ వాల్యూస్. సో ఇక్కడ కాకపోతే ఏంటి నెగిటివ్ ఏరియా తీసుకోవాలి. ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి అన్నీ కూడా ఓపెన్ బ్రాకెట్సే. ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి ఓపెన్ బ్రాకెట్సే రాస్తాం. సో నెగిటివ్ ఏరియా అంటే x బిలాంగ్స్ టు నెగిటివ్ ఏరియా ఇక్కడ -3కి 5కి మధ్యలో నెగిటివ్ యూనియన్, మళ్ళీ నెగిటివ్ ఎక్కడ 6కి 7కి మధ్యలో నెగిటివ్. ఇప్పుడు తెలిసి గుర్తుపెట్టుకున్న కొన్ని రోజులతో మర్చిపోతారు. సో ఇప్పుడు వచ్చేసింది ఈజీ అని హ్యాపీ ఫీల్ అవ్వడం కాదు. సో మీరు ఇంటర్మీడియట్లోకి వచ్చినా కూడా మర్చిపోకుండా ఇది ఎప్పుడైతే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోగలుగుతారో అప్పుడు మీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ వల్ల మీరు తీసుకొని చేయడం వల్ల మీకు యూజ్ ఉంటుంది. మళ్ళీ మర్చిపోయారనుకోండి, ఇంకొక 5 months తర్వాత లేదా 1 year తర్వాత మర్చిపోయారనుకోండి, ఇంటర్మీడియట్లో వచ్చేసరికి గుర్తులేకపోతే కష్టం. సో అప్ టు ఐఐటి ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఇవన్నీ కూడా గుర్తుండాలి.